హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అంటే ఇవి మరి సోల్ ఎనర్జీస్ అనమాట. ఈ సోల్ ఎనర్జీస్ అనేవి మీ విషయంలో ఆలోచనలు పాజిటివా నెగిటివా, అంటే మీ విషయంలో బాధపడుతున్నారా అండ్ ఇష్టంగా ఉంటున్నారా, మీ మీద కోపంగా ఉంటున్నారా, సోల్ ఎనర్జీస్ అయితే చూద్దాం. అసలు వీరి ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయో చూసి ఎమోషన్స్ ఫీలింగ్స్ మాత్రం ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. అసలు ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి, మీ మనసులో ఉన్నవారు కానీ, మీ ఆలోచనలో ఉన్నవారు కానీ, మీకు ఇష్టమైన వారు కానీ, ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ గురించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరి విషయంలో ఆలోచనలు పాజిటివా నెగిటివా, మీరిచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. షఫల్స్ చేసి స్ప్రెడ్ చేసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎనర్జీస్ కూడా పిక్ చేసుకోండి. డైస్లో అయితే ఈ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికంటే 1 నుండి 6 వరకు ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో ఆ నెంబర్ బట్టి మీకు సమాధానాలు అయితే వస్తాయి. డైస్ కూడా 3 సార్లే వేయటం అయితే జరుగుతుంది. మరి ఈ 3 సార్లు కూడా ఏ నెంబర్ వస్తుందో దాన్ని బట్టి ఈ పర్సన్ నుండి మీకు వచ్చే సమాధానాలు అన్నమాట. అంటే వారి ఎనర్జీస్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీ విషయంలో పాజిటివా నెగిటివా. కన్ఫ్లిక్ట్. ఈ పర్సను ప్రజెంటు ఉన్న సిచ్యువేషన్ గొడవల్లో ఉన్నారండి. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే కొన్ని భయాల నుండి బాధల నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. కొన్ని బాధల నుండి తప్పించుకుంటేనే వాళ్ళకి భయాలు అనేవి దూరం అవుతాయి. ప్రజెంటు మెంటల్ టార్చర్ అనేది ఎక్కువ ఉందండి. అది మీ గురించా వేరే వారి వల్ల అంటే ఉన్న ప్లేస్లో అయితే అసలు మంచిగా అయితే లేదు. అంటే వారు ఇప్పుడు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు. ఈ పర్సన్ ఏమంటున్నారంటే కొన్ని గొడవల కారణంగా మీ నుండి దూరం అయ్యారే కానీ ప్రజెంట్ ఉన్న లైఫ్లో కూడా గొడవలే కనిపిస్తున్నాయి అండి. ఒక చోటి నుండి ఒక చోటికి మారి సంతోషంగా ఉండాలనుకున్నారు కానీ ఉన్న చోటే బాధపడుతున్నారని, ఇక్కడ ఎక్కడ ఉన్నా మనశ్శాంతి లేని జీవితంలాగా ఈ పర్సన్ అయితే ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ప్రజెంటు ఇక్కడ మరి ఎవరి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ గొడవలు అయితే జరుగుతున్నాయి, మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నాయండి. అంటే ఇప్పుడు మీరు బాగానే ఉంటారు, మీరు ఏ విషయంలోని కల్పించుకోరు, మీ పని మీరు చూసుకునే ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఇలా అన్నారు, ఇలా మాట్లాడారు అని మీ మీద ఎవరైనా నిందలు వేస్తే ఇప్పుడు అంటే మీరు ఒప్పుకుంటారు, ఇలా అన్నారా అలా అన్నారా అంటారు. కానీ అవతల వాళ్ళు మీరు అనలేని మాటను కూడా అన్నారని క్రియేట్ చేస్తే మీకు మనసుకి కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్ని ఇప్పుడు మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే గొడవలు, అనవసరమైన గొడవల్లోకి వెళ్ళరండి. ఒకవేళ గొడవలు వచ్చినా వద్దని అనుకుంటారు. కొన్ని విషయాలు గొడవలు పడతారు కానీ దానికి ఒక కారణాలు ఉంటాయి. కానీ ఈ పర్సన్ ప్రజెంట్ ఉన్న లైఫ్లో చాలా గొడవలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీ గురించి పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదంటే వీరున్న పరిస్థితి కూడా మీకు అర్థం అవ్వడానికి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఇక్కడ మీ గురించి మీతో మాట్లాడుకోవడానికి, మీ మీద కోప్పడడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలనేది అనుకుంటున్నారు. ఇప్పుడు వారి లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే మెంటల్ స్ట్రెస్, ఒక హరాస్మెంట్ స్టేజ్లో అయితే ఉన్నారు. అది ఈ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. మరి మీ విషయంలో పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా? మరి వీరి ఉన్న లైఫ్లో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కదా, మరి మీ గురించి ఆలోచనలు, మరి ఆ సిచ్యువేషన్స్ మీద మీ మీద కోపం చూపిస్తున్నారా, లేదంటే అక్కడున్న సిచ్యువేషన్స్కి బాధపడుతూ మీతో మాట్లాడాలనుకుంటున్నారా, లేదంటే ఈ గొడవల కారణంగా మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందా? ఎనర్జీస్ అయితే చూద్దాం. కార్మిక్ పార్ట్నర్. ఇప్పుడు అర్థమవుతుందండి, చూసారా, గుర్తిస్తున్నారంట వాళ్ళకి ప్రతిదీ.
వాళ్ళు మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైనా కావచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు, ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే బాధ పెట్టింది వారే, బాధపడుతుంది మీరే. ఇప్పుడు మీరు ఉన్న సిట్యుయేషన్స్‌కి మీ పర్సనే కారణమయ్యారు. ఇప్పుడు ప్రెజెంటు వారి లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి బాధపడుతున్నట్టు ఈ పర్సన్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రెజెంట్ వరకు గొడవలు, గోలల్లో ఉన్నారు కదా! ఈ గోలలో ఉండి కూడా ఇప్పుడు మీరే కారణమని మీ పర్సన్ అంటలేదండి. వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారని, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారని వాళ్ళు బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలేసి వచ్చి ఒకరి మాటల వల్ల మిమ్మల్ని హరాస్ చేసి ఇంతలా బాధ పెట్టారు. ఇప్పుడు వారు ఏమన్నా సుఖపడుతున్నారా? సంతోషంగా ఉంటున్నారా? వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిందా అంటే ఇప్పుడు బాధపడుతున్నారండి. అనవసరమైన మాటలు విని, అనవసరమైన వాళ్ళతో ఉండి, అనవసరమైన వాళ్ళని నమ్మి ఇప్పుడు బాధపడుతుంది మీ పర్సనే. ఇక్కడ కర్మ అన్నది వారు కర్మ వాళ్ళే కాల్చుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. మీ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారు. మీ తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని వదిలేసి బాధ పెట్టారని, మీకు దూరంగా ఉండి బాధపడుతున్నారని, ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకున్నా దానికి ఒక ప్రాసెస్ అన్నది ఉంటుంది కదా! ఇప్పుడు మీ విషయంలో మీకు మీ పర్సన్‌కున్న రిలేషన్స్ పరంగా కొన్ని నిర్ణయాలైతే తీసుకోవాలండి. ఇప్పుడు మీరు లవర్స్ అనుకోండి, స్టెప్ తీసుకునైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇక్కడ కొన్ని ప్రయత్నాలైతే చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకున్నా వాళ్ళ వైపున కూడా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి కదా! మీ వైపు తరపున వాళ్ళు కూడా చాలా కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా మీ తరపున వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ పర్సన్ ప్రయత్నాలకి అవతల వాళ్ళు అడ్డు చెప్పినా మీ పర్సన్ ప్రయత్నాలు ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇలా ఉన్నాయండి సిట్యుయేషన్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అంటున్నారంటే, వీరి వల్ల మీరు బాధపడ్డారు కానీ, మీ వల్ల వీరెప్పుడూ బాధపడలేదు. అంటే మీకొక నరకం చూపించారు. ఆ నరకానికి అద్దాలు ఇప్పుడు సిట్యుయేషన్స్ ఇప్పుడు వారు ఫేస్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. ఇప్పుడు వారికి అర్థమైందేంటంటే, మిమ్మల్ని గుర్తిస్తున్నారు. నిజంగా మీలాంటి వారు వారి జీవితంలో ఉండి వారికి ప్రతి ఒక్కటి తెలుసుకునేది, అర్థం చేసుకునేది, వాళ్ళు చెప్పకుండా మీరు అడ్జస్ట్ అయ్యేవి. ఇలా మీలో ప్రతీదీ ఇప్పుడు గుర్తిస్తున్నారు. మీరే అసలైన వారు. మీతో ఉంటే లైఫ్ బాగుండేది. ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మిమ్మల్ని దేవుళ్ళలాగా అనుకుంటున్నారండి. ఇప్పుడేంటంటే మీరు మీ ప్రేమతోటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ వాళ్ళకి సూసైడ్ ఆలోచనలు కానీ, కోపం మీద ఏదైనా చేసుకోవచ్చండి. మరి ఆ కోపం మీద ఎలాగైనా చేసుకునేటప్పుడు మీరు గుర్తొస్తున్నారు. అంటే మీరు దూరంగా ఉన్నా మిమ్మల్ని తలుచుకుని ఇక్కడ మీకోసం బ్రతకాలని, మీకోసం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని, ఇప్పుడు మీరు చెప్పిన మాటే ఇలా ఉండాలి. మీ మాటకి కట్టుబడి మీ రూపాన్ని తలుచుకొని హీల్ అవ్వటం మీ మాటలు మీ లైఫ్ ఏమైపోతుందన్న ఆలోచన ఉండడం అలా ఉంటుంది. అంటే ఈ పర్సన్‌ని కాపాడుకునేది మీరే, కాపాడుతుంది మీరే. ఇక్కడ మీరు ఒక డివైన్ మదర్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అనేది డివైన్ మదర్. అంటే ఇంకా మీరు మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ కావచ్చు. బ్రతికేది మీకోసమే, చచ్చేది మీకోసమే అన్నట్టుగా. బ్రతుకైనా చావైనా మీతోటే. ఇక్కడ వాళ్ళు చావాలన్నా మీరు చావనివ్వట్లేదు. బ్రతకాలన్నా అది మీ వల్లే బ్రతుకునే ఇస్తున్నారు. మీరు దూరంగా ఉన్నా సరే వీళ్ళు బ్రతకడానికి కారణం కూడా మీరే అవుతున్నారు. అంటే మీరు ఇంతలా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. ఇంకా ఫైనల్‌గా ఇంకో ఎనర్జీస్ తీద్దామండి. చూడండి, యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ పర్సను మీ గురించి తెలుసుకునేలాగా ఈ పర్సన్‌కి అంటే ఇప్పుడున్న రోజు రేపు ఉండదండి. రేపన్న రోజు ఎల్లుండి ఉండదు. ఇప్పటివరకు మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా చేశారో, అసలు ఎలా ప్రవర్తించారో మార్పులైతే వస్తున్నాయి. ఈ పర్సన్ జీవితం చాలా వరకు మారిపోతుంది. ఇక్కడ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ చేసే వాటిలో మీ పర్సన్‌కి మీ సపోర్ట్ అవసరమయ్యేలాగా. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, నాకేం అవసరం? వీళ్ళతో నాకేం పని? నాకు అవసరం లేదు. ఎవరి అవసరాలు నాకు లేవు అని భారీ డైలాగ్ వేసే వాళ్ళకి ఇప్పుడు ఆ డైలాగులకే సమాధానం మీరవుతున్నారు. ఇప్పుడు మీ అవసరం లేదని బ్రతుకుతున్న వాళ్ళకి అవసరం అవ్వబోతున్నారు. ఇక్కడ మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరా అన్న వాళ్ళకి మీరే బ్రతకవుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయండి. అవసరం లేదనుకున్న వాళ్ళకి అవసరం తీసుకొచ్చే రోజు అన్నది కనిపిస్తుంది. అంటే యూనివర్స్ అనేది మీ వైపు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ సపోర్ట్ వచ్చేలాగా సిట్యుయేషన్స్ క్రియేట్ చేయటం అనమాట. ఇది సిట్యుయేషన్. నాకు ఇంతకన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం అయితే రాదండి. ఇది జరుగుతుంది.
యూనివర్స్ మీకు సపోర్ట్గా నిలబడాలంటే ఈ పర్సన్కి మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ చూడండి. ఎమోషనల్ బ్రోకెన్ అంటే ఒక మానసికంగా ప్రతి మాట ఇంకా మనసు ముక్కలైపోయినట్టు, ఇంకా జీవితం మీద విరక్తి పుట్టినట్టు, అవతల మీద ఇష్టం పోయినట్టు, వ్యసనాలు ఉంటాయి, వ్యామోహాలు ఉంటాయి. ఇవన్నీ ఇంకా ఇదైపోయినాయండి. ఇంకా ధైర్యం కావాలి వీళ్ళకి. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్స్కి ధైర్యం కావాలి. ఇప్పుడు వారికి ధైర్యం అన్నది ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర దొరుకుతుంది, ఎవరుంటారంటే అది మీరే అన్నట్టుగా కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ పర్సను ఈ వీళ్ళ మాట వీళ్ళే వినరండి. ఒకళ్ళ మాట వింటారు కానీ వీళ్ళ మాట వీళ్ళే వినరు. అంటే మీ విషయంలో ఇప్పుడు మీతో ఇష్టంగా ఉండి మీ విషయంలో రియాక్షన్ తీసుకోకపోవడానికి కారణం వీళ్ళ మాట వీళ్ళు వెనకే. అండ్ అవతల వారి మాట విని ఇవన్నీ కొని తెచ్చుకున్నారనమాట. ఇవన్నీ కొని తెచ్చుకున్నాయండి. సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నాం అనమాట. విధిరాతలు ఇవేమీ కాదు. వాళ్ళ కర్మ వాళ్ళే కాల్చుకుంటున్నట్టు. ఇప్పుడు ఈ పర్సను వారికి కనెక్ట్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వటం అనమాట. చూడండి ఇక్కడ జర్నీ ఎక్స్పెక్ట్ ట్రావెల్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీతోటి లైఫ్లోకి రాబోతున్నారు. వీరికి మీ అవసరం చాలా ఉందండి. ఇప్పుడు మాటలు కలవబోతున్నాయి, మనుషులు కలుస్తున్నారు, మనుషులు మారుతున్నారు. ఈ పర్సన్ జీవితం మీతో మొదలవ్వబోతుంది. అండ్ ఈ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు వీరి లైఫ్ అనేది మారుతుందండి. ఆ మార్పులో ఇక్కడ మీ లైఫ్లోకి రావడానికి ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్, ఈ సోల్ ఎనర్జీస్ అన్నది ఈ విధంగా ఉన్నాయి. నెగిటివ్గా కాదండి. ఈరోజు ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఏంటంటే మీరు వీరి వల్ల బాధపడ్డారు కానీ ఇప్పుడు వారి కర్మ కాల్చుకున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంతలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మరి ఈ ఎనర్జీస్లో ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఇటు సైడ్ ఏమో మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే బాధపడడం, కోప్పడడం, ఇలా ఏ ఎనర్జీ అయినా ఇటు సైడ్ అయితే ఉండటం అయితే జరుగుతుందండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. దేనికి కోప్పడుతున్నారు, దేనికి అంత ప్రేమ చూపిస్తున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్. అండ్ ఇక్కడేమో ఈ ఈ ఎలా చెప్పాలి, ఈ ఎమోషన్కి, ఈ ఎక్స్ప్లెనేషన్కి నిర్ణయాలన్నమాట. ఇలా ఎనర్జీస్ అయితే తీద్దాం. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తున్నానండి. చూడండి కార్డ్స్ ఇవి ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్, దీని గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసారా 4 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషన్ చూసారా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ పర్సను మీ మెమరీస్ అంటే మీ పిక్స్ చూస్తున్నారండి. ఎక్కువ మీ పిక్స్ చూస్తున్నారు, మీ చార్ట్ చూస్తున్నారు. అలా అన్నీ మీతో ఉన్న జ్ఞాపకాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, తలుచుకుంటున్నారు. ఇంకా ఏదైనా సరే మనసులో బాధపడడం, కడుపులో దుఃఖాన్ని దాచుకోవడం అన్నట్టుగా ఉంది. అంటే కన్నీళ్ళు మింగేస్తున్నారు, కడుపులో బాధ దాచుకుంటున్నారు, మనసు బరువుతో ఉన్నారు, ఇలా అన్నమాట. ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే వీళ్ళు సరిగ్గా తినట్లేదండి. అలా ఇప్పుడు ఎవరైనా గుర్తొచ్చినా బాధపడినా సరే ఈ పర్సన్ మీ జ్ఞాపకాలతోటి బ్రతుకుతున్నారు అన్నట్టుగా ఉంది. మధ్యలో కార్డ్ అయితే తీద్దామండి ఎక్స్ప్లెనేషన్కి. చూసారా 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్కి అన్నీ మీరే అవుతున్నారండి. ఇప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా బాగున్నాయి కానీ ఆ బాగున్న వీళ్ళకి నచ్చట్లేదండి. ఇప్పుడు వారి లైఫ్లో లేని వాటి కోసం వాళ్ళకి నచ్చుతున్నాయి అనమాట. ఇప్పుడు దగ్గరుండేవి ఏది నచ్చదు, దూరంగా ఉన్నవి నచ్చుతున్నట్టు ఈ పర్సను మీరైతే కావాలి, మీతో ఉండాలి, మీరుంటేనే వాళ్ళకి అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఏదైనా సరే ప్రతి జ్ఞాపకం వీళ్ళకి గుర్తు రావటం, ఒక్కొక్క ఎమోషన్ అనమాట. వీళ్ళకి ఏదైతే నచ్చిందో అది మీకు నచ్చలేదు. అంటే వీళ్ళకి ఏదైతే మంచిది అనిపించిందో అది మీకు కోపం తెప్పించేలా అనిపించింది. అంటే ఇక్కడ
రివర్స్‌గా అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే వీళ్ళకి సరిగ్గా అన్ని ఇష్టాలు వీళ్ళకి మారిపోయాయండి. అన్ని ఇష్టాలు మీరే అవుతున్నారు. వీళ్ళ ఇష్టాలన్నీ మారిపోయి ఒక కొత్త ఇష్టం అనేది మీ ఇష్టంతోటి మొదలవుతుందనమాట. ఇదండి 4 ఆఫ్ ఫ్యాన్స్ అనేది ఇది. ఈ పర్సన్ ఇప్పుడు 4 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. అంటే చూడండి, మీతో ఉంటేనే అన్నీ దొరుకుతున్నట్టు వీళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సిచ్యువేషన్స్ వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటేనే, మీతో ఉంటేనే జీవితం బాగుంటుందని ఊహించుకుంటున్నారు. ఆ ఊహ నిజం చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వీరికొక ఏదైనా సరే ఈ పర్సన్‌కి గుడ్ విల్ అయితే ఉన్నారండి. అంత మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ 8 ఆఫ్ ఫ్యాన్స్. ఓకే. మధ్యలో కార్డ్స్ అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఈ పర్సన్ మీతో మాట్లాడాలనేది అనుకుంటున్నారండి. ఎక్స్‌ప్లనేషన్‌కి ఇదిగోండి క్వీన్ ఆఫ్ కప్స్ కింద కూడా వస్తుంది. ఈ పర్సను మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇది ఏస్ ఆఫ్ కప్స్గా కూడా వస్తుందన్నమాట. ఏస్ ఆఫ్ కప్స్ కాదు, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సను మీతో మాట్లాడి మీకు సారీ చెప్పాలన్నంత ఫీల్లో అయితే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు అయితే మాట్లాడతారంటండి. ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ ఉన్నాయి కదా, వ్యాండ్స్ అంటే నిర్ణయాలన్నమాట. ఒక 8 విషయాలు మీతో చెప్తారు. ఆ 8 విషయాల్లో కూడా నిర్ణయాలు అయితే తీసేసుకుంటారు. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు ఫేవర్గానే ఉంటాయంటండి. వాళ్ళ గోల్ అన్నది మీరే. వీళ్ళు ఒక్కొక్కటి ఈ ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, కొన్ని మీరు బాధపడేలా ఉన్నా వాళ్ళ గురించి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ప్రతి విషయం మీరు సీరియస్గా తీసుకోవద్దు. అండ్ వాళ్ళు ఏం చెప్పినా మీ మంచికే. అండ్ మీ గురించి నిలబడతాం, కానీ వాళ్ళు చేసే పనులు అడ్డు చెప్పద్దు. ఇక్కడ మీకు సారీ చెప్తారంట, అండ్ ప్రపోజ్ ఇస్తారంట. అండ్ మీరు వారి విషయంలో అర్థం చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు మీ విషయంలో ఇమేచ్యూర్ మైండ్ తోటి ప్రవర్తించారు, క్షమించమని అడుగుతున్నారండి. ఇక్కడ 8 మాటలు ఉన్నాయి. 8 మాటల్లో కూడా ఇక్కడ మీ వైపే ఫేవర్గా మాట్లాడుతున్నారనమాట. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక రకంగా ఎమోషన్గా వాళ్ళు దుఃఖంతో మాట వాయిస్లో ఆ జీరన్నది మీకు అర్థమైపోతుందండి. వీళ్ళకి ఏదో జరిగింది, ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీరు కోపంతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది కూడా చెప్పరండి. వాళ్ళ మనసులో జెన్యూన్గా మాట్లాడాలనుకుంటున్నారు. మీరు కోపడినా వాళ్ళు తీసుకుంటారండి. కానీ వాళ్ళు చెప్పేది విన్నాక మీ నుండి వచ్చే సమాధానం చెప్పండి. అవతల వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మీ వర్షన్లో మీరు ఎక్కువ మాట్లాడద్దు. ఎప్పుడైనా ఇదే అని కాదు, అవతల వాళ్ళు చెప్పాకే మీరు సమాధానం చెప్పాలి. అండ్ ఎదుటి వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ మాటే వాళ్ళే వాక్కుంటే వెళ్ళిపోతారు, కానీ మన వైపు అసలు చెప్పే మాట కూడా వినిపించుకోరండి. అలాంటి మైండ్ సెట్ కూడా ఉంటారు. అండ్ ఈ పర్సన్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారంట, కానీ మీరు కొంచెం వీళ్ళని అర్థం చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డు ఇదిగోండి స్ట్రెంగ్త్. ఇప్పుడు ఈ పర్సను న్యూ బిగినింగ్గా ఉండాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీకు నచ్చని పనులు చేశారు, అసలు మీకు కోపం తెప్పించే పనులు చేశారు, మిమ్మల్ని కంట్రోల్లో తీసుకురావాలనుకున్నారు, మీరు మిమ్మల్ని కంట్రోల్లో ఉండమని మాట్లాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు మార్చుకుంటున్నారండి. మాటలు మార్చుకుంటున్నారు, జీవితం మార్చుకోవాలనుకుంటున్నారు, పద్ధతులు కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 4 ఆఫ్ ఫ్యాన్స్ డెత్ కార్డ్ అన్నది 4, 4, 8 అంటే వీళ్ళ కర్మను బట్టి వీళ్ళ జీవితం మారిపోయిందండి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి ఇలా ఉండకూడదు, లైఫ్లో కొత్తగా అన్నది ఉండాలి, ఇప్పటి వరకు చేసింది చాలు, జీవితంలో చాలా చేసి ఇలా అయిపోయాము, ఒక దారి మార్చుకోవాలి, దారిలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది స్ట్రెంగ్త్ అనమాట. వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకోవడం, మీకు ధైర్యంగా ఉండేలాగా వీళ్ళు ఉండటం అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఇదిగోండి మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ క్లారిఫికేషన్ 8 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ఈ పర్సను మెజిషియన్ కార్డ్కి పెంటికల్స్కి
ఏమంటున్నారంటే ఒక స్టెబిలిటీ లైఫ్ అనమాట. లైఫ్‌లో సెటిల్ అయిపోవడం. ఇప్పుడు మీరుంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు కదా! మీరు లేకుండా ఉంటే వాళ్ళు లైఫ్‌లో సక్సెస్ అయిపోతారు అని అనుకున్నారు కానీ, జీవితంలో మీరు లేకపోతే లైఫ్ అనేది ఒక రకంగా ఉంటుంది. ఉంటే ఒక రకంగా ఉంటుంది అన్నట్టుగా ఆలోచించుకున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మీతో ఉంటే అన్నీ కలిసొస్తాయి. లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు ఎడిక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని బానిసగా చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు బానిస అయిపోతున్నారనమాట. డెవిల్ ఎనర్జీస్ కాస్త ఇక్కడ మీకు కట్టు బానిసలా మారిపోతున్నారండి. మీరు ఒక మ్యాజిక్ చేశారు. మనసుతో మ్యాజిక్ చేశారు. వాళ్ళు జీవితంలో మారేలా చేశారు. అండ్ ఇక్కడ మీరు కోరుకున్నట్టు ఇదొక మ్యారేజ్ కార్డ్ అనమాట. ఈ పర్సను మీతోటి మ్యారేజ్ కావాలనంత అనుకుంటున్నారు. అండ్ 5, 5, 10, 1, 0. ఇప్పుడు వీరు జీరోలో ఉన్నారు. ఈ జీరో పక్కన 1 ఉంటేనే దాని విలువ కదా! ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఇదే. 8, 8, 16, 16 అండ్ 1 + 6 7 కదా! వివాహ స్థానంలో 7 అన్నది కొంచెం కాంబినేషన్స్ ప్రకారం కలిసొస్తది కానీ 7 అన్నది డివోర్స్ పరంగా ఇబ్బందులు వస్తాయి. అండ్ సంబంధాలు దగ్గర దాకా వచ్చి చెడిపోవటం ఏదైనా జరుగుతాయండి. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది ఇదే. ఇక్కడ వాళ్ళకి ఏదో రిలేషన్ బ్రేక్ అవ్వటం అండ్ మీకు రీకనెక్ట్ అవ్వటం. అంటే ఇక్కడ మీకు రాసి పెట్టుందండి. ఈ పర్సన్ తోటి రాసి పెట్టడం వల్ల మళ్ళీ మీతోటి లైఫ్ అనేది కంటిన్యూ అయితే అవ్వబోతున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫైనల్‌గా ఇది. చూసారుగా? 3, 3, 6 అంటే ఇప్పుడు ఈ పర్సన్ తోటి లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. 8, 8, 16 అండ్ చూడండి ఇప్పుడు ఒకళ్ళతోటి డిస్కనెక్ట్ అవ్వటం, మీకు రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు. ఇది మీతో ప్రేమ స్టార్ట్ అవ్వడానికి కారణం వీళ్ళ లైఫ్లో ఉన్న వివాహ స్థానం అనేది ఫీల్ అవుతుంది. ఏదో జరుగుతుందండి. మేబీ మీకు ఈ అందరికీ రిజల్ట్ కాకపోవచ్చు. రీడింగ్ తర్వాత మొత్తం రీడింగ్ అయిపోయాక ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే, మీకు మ్యారేజ్ కాకపోతే మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోతే ఆ పర్సన్ లైఫ్లో డివోర్స్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వడానికి మీ లైఫ్లో వీరు రాసి పెట్టి ఉన్నారనమాట. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ కాస్త ఇప్పుడు వాళ్ళకి కర్మ అనేది వాళ్ళు చేసుకున్న కర్మ ఇప్పుడు ఏడుస్తున్నారండి. ఇప్పుడు జీవితం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు వారిలోనే ప్రేమ అనేది కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని వద్దనుకుని బొమ్మలాట ఆడి గొడవలు పెట్టేసుకుని నానా రచ్చ చేసేసినోళ్ళు ఇప్పుడు కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఏడిపించారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు జీవితం నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇది ఈరోజైతే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 1 నుండి 6 వరకు ఎనర్జీస్ అన్నవి పిక్ చేసుకోమన్నాను కదా! ఈ పర్సను ఎనర్జీస్ బట్టి తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం. ఈ సోల్ ఎనర్జీస్లో అయినా చూద్దాం అండి. ఇక్కడ మీకు 6 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను. డైస్ 3 టైమ్స్ తీస్తాను. మరి 1 నుండి 6 వరకు ఎనర్జీస్ అన్నది పిక్ చేసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో వారు ఎంచుకున్న నెంబర్ బట్టి మరి మీరు ఇచ్చే సమాధానం. ఒకటి, 2, 3, 4, 5, 6. కర్మ అన్నది క్లియర్ చేసుకున్నారు. లవ్ అనేది స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా! ఇప్పుడు 1 నుండి 6 వరకు ఎవరైతే ఎంచుకున్నారో మరి ఈ పర్సన్స్ అసలు ఏమంటున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, మీకేం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. ఇక్కడ వేస్తాను డైస్ అనేవి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో మరి మీరు ఇచ్చే సమాధానాలు, మరి పర్సన్ నుండి వచ్చే సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి. 2 అండి, 1, 2 యూనియన్ అయితే ఉంది. చూసారు కదా! వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వెతుక్కుంటూ మీ నెంబర్స్ కాంటాక్ట్లో లేకపోవడం కానీ, మీ గురించి తెలుసుకుని మీ కాంటాక్ట్ నెంబరు
కనుక్కొని మీకు కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళు ప్రపోజల్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్, లవ్ ప్రపోజల్, హ్యాపీ రీనన్ ప్రపోజల్ ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీనన్ కావాలని అయితే అనుకుంటున్నారు. కంగ్రాట్స్ అండి, చాలా పాజిటివ్గా ఉన్నారు. మీ మనసులో ఏదైతే అనుకున్నారో జరుగుతుంది. 2 నెంబర్ చూసారు కదా, 6 అన్నది ప్రేమ అనేది మళ్ళీ ఈ పర్సన్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది నిజమవుతుంది. ఈ 2 నెంబర్ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ రెండవసారి మరి మీ మనసులో ఉన్న నెంబర్కి యూనివర్స్ ఇచ్చే సమాధానం. ఈ పర్సన్ మీకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి అనుకుంటున్నారు? 1 ఇదిగోండి, ఇది ఈ పర్సను మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారండి. అండ్ హ్యాపీ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నారు. అదే హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, థర్డ్ పార్టీ వారితోటి ఇంకా రిలేషన్ బ్రేక్ అవటం కానీ, ఆ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకుని మీ గురించి నిజాలు తెలుసుకున్నారని, అండ్ ఇక్కడ మీకు ఈ పర్సన్కి ఉన్న మనస్పర్ధలు దూరం చేసుకోవాలి, అండ్ వారు వచ్చి మీకు క్షమాపణ చెప్పుకోవాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషనల్గా అన్నీ మీకు కనెక్ట్ అయిపోయారు. అంటే మీకు ఈ పర్సన్కి రిలేషన్ అనేది డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. డెవలప్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉంది. ఇంకా ఎవరు వాళ్ళకి అవసరం లేదు, అవసరం మీరే ఉన్నారు, మీతోటే జీవితం ఉన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. కొన్ని క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయంటండి. అవి క్లియర్ అయిపోయాక మీకు సారీ చెప్పి ఇక్కడ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారని. అండ్ ఈ పర్సన్ బాధపడుతున్నారంటండి. బాధ లేకుండా లేరు, రోజు మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్కి మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప వాళ్ళు మీకన్నా ఎక్కువ బాధపడుతున్నట్టు ఈ పర్సన్ మీకు చెప్తున్నారు. ఇది 1 వచ్చింది, 2 వచ్చింది. మరి 3వసారి డైస్ అయితే చూద్దాం. 3 1 2 3 ఈ పర్సను మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడారంటండి. ఇప్పుడు తప్పంతా వారిదే అంటున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ మీదే నిందలేస్తున్నారు, వాళ్ళే మాటలు పడుతున్నారు, మీరే మంచివాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారంట. ఇప్పుడు ఈ మీ పర్సన్ చెప్పే మాటలు ఎవ్వరు వినిపించుకోవట్లేదండి, మీ వైపే మాట్లాడుతున్నారంట. అంటే మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి, మీరు మంచి చేశారు కాబట్టి, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి అందరూ మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నారని, మీ విషయంలో చేసింది తప్పని వీరినే ఎత్తి చూపిస్తున్నారు. తప్పులన్నది మాట్లాడుతున్నారనమాట. చూడండి, ప్రతి వేళ్ళు మీ పర్సన్ వైపే చూపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారంటండి. అంటే వీళ్ళకి ఈగో ఉందో, గొడవలు పెట్టుకున్నారో, లేదంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో, అనుమానిస్తున్నారో. ఇప్పుడు బాధపడుతుంది మీ పర్సనే. చుట్టూ ఉన్న మాటలు వినలేకపోతున్నారండి. మిమ్మల్ని అన్న మాటల కన్నా 10 మాటలు ఎక్కువే పడుతున్నారు. వారున్న సిచ్యువేషన్స్ ఇదే. మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు ఇప్పుడు కర్మ అన్నది ఫేస్ చేస్తున్నట్టుగా ఈ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ గురించి ఏదైతే వాగారో, తప్పుగా అన్నారో, అండ్ అలానే అనవసరమైన విషయాలు పట్టించుకుని మిమ్మల్ని బాధ పెడుతున్నారో, అండ్ అలానే మీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుని నలుగురికి కోపం తెప్పించేలా చేశారో, ఇప్పుడు ఈ పర్సను మాటలు పడుతున్నారు, తిట్టించుకుంటున్నారండి. మీ విషయంలో మీరే మంచివాళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్, ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు కాబట్టి తిట్టించుకుంటున్నారండి. మీ వైపు 10 మంది సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇవన్నీ ఈరోజు చెప్తున్నారు. ఇక్కడ 1 2 3 చూసారు కదా, 3 వచ్చింది. అంటే మీరు ఏ నెంబర్ అయితే ఎంచుకున్నారో సమాధానం అయితే మీ పర్సన్ నుండి వచ్చిన ఎనర్జీస్ అనమాట. మరి ఈ 3 ఎనర్జీస్ ఏంటి? మరి 4 ఎంచుకున్న వాళ్ళకైతే న్యూ స్టార్ట్ అయితే అవ్వబోతుంది మీ పర్సన్ తోటి. మళ్ళీ న్యూ స్టార్ట్ అంటే ఈ పర్సన్ మాటలు నమ్మక్కర్లేదండి. షోయింగ్ లైఫ్ అనమాట. వాళ్ళ లైఫ్ బాగోలేదని ఇక్కడ మీతో అవసరం ఉండి మళ్ళీ మీతో మాటలు కలుపుతారు. అందుకే ఎనర్జీస్ రాలేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. మరి మీ ఎంచుకున్న నెంబర్ ఈ విధంగా వచ్చింది. ఈ పర్సన్ తోటి మరి మీరు మాటలు అనిపించుకోవాలండి. అంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం తెక్కలా ఉన్నారు. వాళ్ళు ఉన్న లైఫ్ సిచ్యువేషన్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. మరి ఈ పర్సన్ మీరు మాట్లాడడం ట్రై చేశారనుకోండి, మేము తిట్టిపోసేస్తారనమాట. మీరు మాట్లాడడం ఎందుకు, వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు, అందుకే మీ విషయంలోని ఇలా ఉన్నారని
యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది ఈ పర్సను ఎవరిని పట్టించుకోవట్లేదంటండి. వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు హీల్ అవుతున్నారనమాట. ఇంకా దేని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ గురించి, వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ అన్నట్టుగా పట్టించుకుంటున్నారు. మరి ఈ 3 ఎనర్జీస్ కార్డులు అయితే రాలేదు. అండ్ ఈ 3 ఎనర్జీస్ కార్డు అయితే మీకు ఇలా విధంగా సమాధానాలు అయితే వచ్చాయి. ఈ 1, 2, 3 ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ నుండి వచ్చిన సమాధానాలు ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ చేస్తే, వీడియోస్ లైక్ చేస్తే ఇక్కడ ఇంప్రెషన్ లెవెల్ అయితే పెరుగుతుంది. మీకు మంచి మంచి కంటెంట్స్ ఇస్తున్నాను కదా, యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తున్నాను కదా, కమెంట్స్ కూడా మంచి ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ కూడా లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైవ్ రీడింగ్స్లో అయితే ఫ్రీ రీడింగ్స్ అయి ఉంటాయండి. అండ్ పర్సనల్ రీడింగ్ అయితే చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. పెయిడ్ రీడింగ్ అనమాట. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ వేరు, జనరల్ రీడింగ్ వేరు మాట. మన ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇచ్చాము. అండ్ మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎలా ఉంటుందో మీ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయండి. సో ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.